Hi, hello students, welcome back to our channel. So in this session we are going to discuss about all very short answer questions in one short video. Already oka video chesanu 2 marks meeda, kani manaki inka full fledged ga 2 marks cover avvaledu ani malli inkokasari aa video meeku available unchutunnanu. ఆ ప్రీవియస్ వీడియో కూడా చాలా బాగుంది, ఒకసారి ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా చూడండి. ఈ వీడియోలో మనం కంప్లీట్గా 2 మార్క్స్ లెసన్ వైజ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి అండ్ ఏ క్వశ్చన్స్లో ఏ లెసన్స్లో నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి, తర్వాత ఆ ప్రాబ్లం కొన్ని లెసన్స్లో నుంచి 2 మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఒక్కోసారి ఆ లెసన్లో నుంచి 4 మార్క్స్ వస్తాయి కూడా. సో ఆ 4 మార్క్స్ ఏంటి, 2 మార్క్స్ ఏంటి, ఆ లెసన్స్ ఏంటి, అవి లెసన్ వైజ్గా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, సింగిల్ లైన్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ సింగిల్ లైన్ ఆన్సర్స్ డెఫినెట్గా ఫుల్ మార్క్స్ వస్తాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, డౌట్ అడగాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఆ సింగిల్ లైన్ ఆన్సరు మీకు క్వశ్చన్ ఇస్తాను, క్వశ్చన్ కింద ఆన్సర్ ఉంటుంది, దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్ పెడతాను. అది ఒకసారి మీరు కంప్లీట్గా చూడండి. మీకు కంప్లీట్గా చూసిన తర్వాత ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాలేదంటే డెఫినెట్గా నేను మీకు ప్రతి ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాను. కాబట్టి ఆ వీడియో మొత్తం కంప్లీట్గా చూసి మీకు డౌట్ ఏమైనా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కూడా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. టుడే వీడియో ఈజ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. మనం అందరం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ ఇప్పుడు ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. హియర్ వి గో. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ చదివితే డెఫినెట్గా మనకు వెరీ షార్ట్ ఆన్సర్ లెసన్లో కంపల్సరీగా మనం 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ లెసన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లెసన్ ఎవ్రీబడి ఫిజికల్ వరల్డ్. ఈ ఫిజికల్ వరల్డ్ అనే లెసన్లో నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వెరీ ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం, చూడండి. సో మనకు జనరల్గా ఈ 2 మార్క్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఓవరాల్ స్కోర్ను కవర్ చేయాలి అని అంటే 60 out of 60 మార్క్స్ రావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి 2 మార్క్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేస్తే మనకు 60 మార్క్స్ రావడం చాలా కష్టం. ఇప్పుడు చెప్పే ఈ కంప్లీట్ వీడియో చూస్తే డెఫినెట్గా మీకు అస్యూర్ ఇస్తున్నాను 100% 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. సో ఫుల్ ఫ్లెడ్జ్గా చూడండి ఈ వీడియో, నచ్చితే లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. ఇట్ ఈస్ ఫిజికల్ వరల్డ్ ఫస్ట్ లెసన్. ఈ ఫిజికల్ వరల్డ్ లెసన్లో నుంచి ఏమేమి 2 మార్క్స్ ఉన్నాయి, వాటిని చాలా షార్ట్కట్లో ఎలా రాస్తున్నాడు అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఫిజిక్స్. వాట్ ఈజ్ ఫిజిక్స్ అనే క్వశ్చన్ జనరల్లీ మనకు అందరికీ తెలిసిందే. సింపుల్గా ఒక 2 లైన్స్లో ఆన్సర్ రాసినా మనకు 2 మార్క్స్ వస్తాయి. కొన్ని బుక్స్లో లెంతీగా ఉంటుంది, అంత అవసరం లేదు. చూడండి, స్టడీ ద బేసిక్ యూనివర్సల్ లా ఆఫ్ నేచర్. ఇక్కడ వరకు రాస్తే చాలు 2 మార్క్స్ వస్తాయి. హ్యాండ్ దేర్ అప్లికేషన్స్ ఇన్ డిఫరెంట్ న్యాచురల్ ఫినామినా. ఈ అప్లికేషన్స్ అనేటివి నేచర్తో సంబంధించిన ఫినామినాతో రిలేటెడ్ అయి ఉంటాయి. కాబట్టి దీన్ని ఫిజిక్స్ అంతో డీల్ చేసే వాటన్నిటి, నేచర్తో డీల్ చేసే వాటన్నిటి ఫిజిక్స్ అని చెప్పొచ్చు. వాట్ ఈస్ ఫిజిక్స్ అంటే. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్. వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్ అంటే మనకి ఇందులో తెలిసిన విషయమే. రామన్ ఎఫెక్ట్ ఏం చేసిండు సివి రామన్ మనకు సైంటిస్ట్ అనేటైన అంటే ఈజ్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ ఆఫ్ మీడియం వెన్ దే ఆర్ ఎగ్జైటింగ్ వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్. లైట్ అనేది స్కాటర్ అవుతుంది కాబట్టి ఈ సివి రామన్ అనే సైంటిస్ట్కి, మన ఇండియన్ సైంటిస్ట్కి ఈ గాట్ నోబెల్ ప్రైజ్. అందుకే ఈయనకు నోబెల్ ప్రైజ్ వచ్చిన రోజునే మనం నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. February 28 రోజు నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో దట్ ఆల్ ఎక్స్టర్నల్ కాంటెంట్, బట్ మీకు తెలియాలని చెప్తున్నాను, బాగా గుర్తుంటుంది. February 28 రోజు నేషనల్ సైన్స్ డే. ఎందుకంటే ఆ రోజు ఆయనకు నోబెల్ ప్రైజ్ వస్తుంది కాబట్టి ఆ రోజును మనం అలా సెలబ్రేషన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ వన్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఫండమెంటల్ ఫోర్సెస్ మన నేచర్లో ఎన్ని అవైలబుల్ ఉంటాయంటే ఎవ్రీ టైమ్ యూ రిమెంబర్ దట్ వీ హ్యావ్ ఓన్లీ 4 ఫండమెంటల్ ఫోర్స్. ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అని 4 ఫోర్సెస్ ఉంటాయి. వీటి గురించి డీప్గా డిస్కషన్ చేశాను ఫిజికల్ వరల్డ్ అనే కంప్లీట్ లెసన్లో, 1 షార్ట్ వీడియో. అది ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. డిస్కషన్ కూడా చాలా బాగుంటుంది. ఫిజికల్ వరల్డ్ లెసన్ గురించి తెలుసుకోవాలి, ఎందుకు ఫిజిక్స్ను మనం ఇంత ఎలాబొరేటెడ్గా చదువుతున్నాం అనేది ఆ లెసన్లో ఉంటుంది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేశాను.
ఒకసారి చూడండి, అది ఒకసారి మీకు చూస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాజ్ సిమెట్రీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ రెండిట్లో ఏది సిమెట్రీ అంటున్నాడు, అది ఒకసారి మనం చూస్తే ఏంటి ఇక్కడ ఏంటి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ గ్రావిటేషన్ ఒకటి మాత్రమే సిమెట్రీ, కానీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది సిమెట్రీ కాదు. ఎందుకంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ వాల్యూ, ద స్మాల్ జీ వాల్యూ ఈజ్ ఆల్వేస్ చేంజెస్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఫార్ములా G ఈజ్ ఈక్వల్స్ టు GM/r స్క్వేర్. G ఈజ్ ఈక్వల్స్ టు GM/r స్క్వేర్ ఫార్ములాని బేస్ చేసుకొని ఒకవేళ R ఇంక్రీజ్ అయినా, M చేంజ్ అయినా, R వాల్యూ చేంజ్ అవుతున్న కొద్దీ స్మాల్ g వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. మనం ఉన్న ప్లేస్లో మాత్రమే G ఈజ్ ఈక్వల్స్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని తీసుకుంటాం. కాబట్టి హియర్ ద గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ నెవర్ బి కాన్స్టెంట్. But law of gravitation is nothing but F is equal to G into m1 m2 by r square. ఈ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది సిమెట్రీ, ఇది మామూలుగా. లేకపోతే ఇక్కడ మనకు G వాల్యూ వస్తుంది, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఈ G వాల్యూ మనకి ఎప్పుడైనా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకే, 6.67 into 10⁻11 వాల్యూ సంథింగ్ ఉంటుంది. ఆ వాల్యూ మనకు కంపల్సరీగా ఎప్పుడైనా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది మాత్రమే సిమెట్రిక్ ఉంటుంది, కానీ యాక్సలరేషన్ ఇక్కడ ఇచ్చిందండి. బట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేంజెస్ ప్లేస్ టు ప్లేస్ బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. ఆర్ వాల్యూ చేంజ్ అవుతున్న కొద్దీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ హెచ్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ హెచ్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్. ఇది ఒకసారి చూడండి, ఈయన ఏం చేసిండు. ఎస్ చంద్రశేఖర్ అనే సైంటిస్ట్, మన ఇండియన్ సైంటిస్టే. ఇక్కడ చూస్తే చంద్రశేఖర్ లిమిట్, ఈ వాజ్ ఫౌండ్ దట్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్. చంద్రశేఖర్ లిమిట్ అని బ్లాక్ హోల్స్ మీద ఈయన స్టడీ చేస్తాడు. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్, స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్ ఎలా ఉన్నాయని చెప్పింది చంద్రశేఖర్ థియరీ మాత్రమే చెప్పింది. తర్వాత వేరే వేరే సైంటిస్టులు వచ్చి దాన్ని డెవలప్ చేశారు. కాబట్టి ఎస్ చంద్రశేఖర్ ఏం చేసిండు మన సైన్స్లో అని అంటే, ఇది చంద్రశేఖర్ లిమిట్ ఒకటి, స్ట్రక్చర్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్ ఒకటి. ఓకే, ఈ క్వశ్చన్స్ ఈ ఓన్లీ మనకున్న వీ హ్యావ్ ఏ వెరీ ఫ్యూ క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే మనకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. మోస్ట్లీ ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఓన్లీ వాట్ ఈజ్ ఫిజిక్స్ ఒకటి, నెక్స్ట్ ఫండమెంటల్ ఫోర్సెస్ అనే 2 క్వశ్చన్సే ఉన్నాయని అంటున్నారు. అంటే మామూలుగా మ్యాక్సిమం మిగతా క్వశ్చన్స్ అన్ని డిలీట్ చేసినాయి అంటారు. కాబట్టి అవి మీరు చదవాల్సిన అవసరం లేదు. కానీ మిగతా ఏపీ స్టూడెంట్స్ వేరే వాళ్ళకి మాత్రం ఈ అన్ని క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం అనేది ఉంది. ఒకసారి చూసుకోండి, మంచి నీట్గా తీసుకెళ్తున్నాను. మీకు డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు కావాల్సిన వీడియో మొత్తం, అంటే ఈ కావాల్సిన కంటెంట్ మొత్తాన్ని PDF అవైలబుల్ ఉంచుతాను, నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి చూసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఈ PDF మొత్తం అవైలబుల్ ఉంచుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ లెసన్లోకి వెళ్దాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇందులో నుంచి కూడా 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. యాక్యురసీ అండ్ ప్రెసిషన్ రెండింటి గురించి డిస్టింగ్విష్ చేయమంటుండు, డిఫరెన్స్ చేయమంటుండు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్టింగ్విష్ అంటే డిఫరెన్స్ అని అర్థం. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎలా కన్సిడర్ చేస్తాం, 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. సో యాక్యురసీ ఈజ్ నథింగ్ బట్, ఎప్పుడైనా సరే ఇట్స్ అ క్లోజ్ టు మెజర్డ్ వాల్యూ, ఇట్స్ నాట్ యాక్యురేట్. అంటే మనకు ట్రూ వాల్యూతో పోలిస్తే ఇది కరెక్ట్ అయింది కాదు. కాబట్టి ఇక్కడ హౌ క్లోజ్ ఈజ్ ద మెజర్డ్ వాల్యూ టు ద ట్రూ వాల్యూ ఈజ్ కాల్డ్ యాక్యురసీ. అంటే ఇది మనం జనరల్గా మనం వాడే భాషలోనే యాక్యురసీ అంటే పర్ఫెక్ట్ అంటాం. కానీ ఇక్కడ యాక్యురసీ అంటే ఏంటి అంటే, ఇది ఆల్మోస్ట్ ట్రూ వాల్యూ క్లోజ్గా ఉంటుందని అర్థం, బట్ నాట్ ఇట్స్ ఎ ట్రూ వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి జనరల్గా G ఈజ్ ఈక్వల్స్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ట్రూ వాల్యూ ఆఫ్ G. ఈ ట్రూ వాల్యూ ఆఫ్ G వాల్యూని మనం జనరల్గా ట్రూ వాల్యూ అంటాం. కానీ ఎక్స్పెరిమెంటల్గా చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏంటంటే క్లోజ్ వాల్యూ వస్తుంది. ఇట్స్ నాట్ విల్ గెట్ కమ్స్ లైక్ 9.8 వాల్యూ. సో ఈ వాల్యూ మనకు కరెక్ట్గా రావాలి అని అంటే అది ట్రూ వాల్యూ అంటాం. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాక్యురసీ. నెక్స్ట్, అప్ టు వాట్ లిమిట్ ద క్వాంటిటీ కెన్ బి మెజర్డ్ ఈజ్ కాల్డ్ ప్రెసిషన్. అంటే ఎగ్జాక్ట్గా ట్రూ వాల్యూని గెయిన్ చేస్తే దాన్ని ఏమంటామంటే ప్రెసిషన్ అంటాం. ఓకేనా, నౌ సెకండ్ పాయింట్, దాని యొక్క డిఫరెన్స్ చూడండి. యాక్యురసీ ఎప్పుడైనా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎర్రర్. అంటే డెఫినెట్గా ఇందులో ఎర్రర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఆ ఎర్రర్ కూడా ఎలా ఉంటుంది అంటే యాక్యురసీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని పాయింట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ప్రెసిషన్ అనేది లీస్ట్
లీస్ట్ కౌంట్కి. లేకపోతే సింపుల్గా మీరు ఇక్కడ సింపుల్గా వేసుకొని ప్రెసిషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎర్రర్ అని గుర్తుపెట్టుకొని యాక్యురసీ డిపెండ్స్ ఆన్ ఎర్రర్. 2 పాయింట్స్ కరెక్టే, మనకు అందులో నుంచి ఎలాంటి డౌట్స్ లేవు. నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ దట్ కెన్ అక్కర్ ఇన్ మెజర్మెంట్. ఓకే, ఏ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి ఇందులో అనే డిస్కషన్ చేస్తే మనకి ఇందులో డిస్కషన్ చేస్తే సిస్టమాటిక్ ఎర్రర్స్ ఒకటి, ర్యాండమ్ ఎర్రర్స్ అని 2 ఎర్రర్స్ పాసిబుల్ అవుతాయి. ఆ ఎర్రర్స్ ఎలా డిఫైన్ చేస్తాం అనేది డీప్గా మళ్ళీ వేరే ఉంటుంది, కానీ ఇక్కడ 2 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్. సిస్టమాటిక్ ఎర్రర్స్ని ఎలా మినిమైజ్ చేస్తాం లేదా ఎలిమినేట్ చేస్తామని అడిగితే ఇప్పుడు ఎలా చెప్పవచ్చు అంటే ఇక్కడ 2 పాయింట్స్ రాయండి మీకు గుర్తుంటే, లేదంటే 3 పాయింట్స్ ఉన్నాయంటే 3 పాయింట్స్ రాయండి. బై ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ ఒకటి. నెక్స్ట్ సెలెక్టింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్. సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే మనం మీ సిస్టమ్ను రెడీ చేస్తున్నాం అంటే ఒక మిషన్ రెడీ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చే వాటన్నిటిని సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటారు. కాబట్టి ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేటివి ఎప్పుడైనా సరే మనకి ఆ వాల్యూ మీద అంటే జనరల్గా దేని మీద డిపెండ్ అయితే అంటే సెలెక్టింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్, మంచి ఇన్స్ట్రుమెంట్, ఎలాంటి ఎర్రర్ లేని ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవడం, లేకపోతే ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ అని గుర్తుపెట్టుకోవడం, లేకపోతే రిమూవింగ్ పర్సనల్ ఎర్రర్స్ యాజ్ పాసిబుల్ యాజ్. పర్సనల్ ఎర్రర్స్ అంటే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ జరుగుతాయి కాబట్టి ఆ పర్సనల్ ఎర్రర్స్ డిలీట్ చేసుకోగలిగితే మనం సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేటివి మినిమైజ్ చేయగలమని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ వాట్ డూ దే రిప్రజెంట్ వెన్ రిపోర్టింగ్ ద రిజల్ట్ ఆఫ్ మెజర్మెంట్. ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్ గురించి ఇలా అడగవచ్చు, లేదంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్, వాట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని చెప్పి ఏదో ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయని అడుగుతాడు, అది కూడా చూడండి. దీనికి సంబంధించిన వీడియో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్న వీడియో కూడా మీకు సపరేట్గా చేశాను, ప్లేలిస్ట్లో ఉంటుంది, లేదంటే మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గురించి కూడా డీటెయిల్గా చూడండి. ద యాక్యురేట్ డిజిట్ ప్లస్ 1 డౌట్ఫుల్ డిజిట్ ఇన్ మెజర్మెంట్ ఆర్ కాల్డ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. యాక్యురేట్గా మనం చెప్పగలగాలి ఏదైనా నెంబర్ వస్తున్నప్పుడు దాన్ని ఏమంటామంటే ప్రెసిషన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ రిప్రజెంటెడ్ బై సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఎగ్జాక్ట్గా ట్రూ వాల్యూ వచ్చేటట్టు చెప్తే దాన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్గా మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో 2 మార్క్స్ చాలా చదవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఓన్లీ 2 మార్క్స్ లెసనే. ఇందులో ప్రాబ్లమ్స్ అయితే మ్యాక్సిమం అడగపోవచ్చు. అండ్ మనం ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ ఏమేమి అడుగుతున్నాడు అనేది కూడా డిస్కషన్ చేద్దాం, ఎందుకంటే ఒక్కోసారి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏంటివి అనేది కూడా మనం ఈరోజు కంప్లీట్గా చూద్దాం లెసన్ వైజ్గా. ఓకే, ఓన్లీ మనం లెసన్ వైజ్ 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్న లెసన్స్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. ఒకే ఫిజికల్ క్వాంటిటీకి డిఫరెంట్ యూనిట్స్ ఎందుకు ఉంటాయి అని అంటే బికాస్ యూనిట్స్ డిపెండ్ ఆన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీ మెజర్డ్. ఎందుకంటే ఒకసారి ఫర్ సపోజ్ ఒక మీటర్ మెజర్ చేస్తున్నా, సో ఈ మీటర్ని ఏం చేస్తున్నా అంటే మ్యాగ్నిట్యూడ్ బట్టి నేను 100 సెంటీమీటర్స్ రాసుకుంటున్నా. ఈజ్ దట్ పాసిబుల్? ఇక్కడ ఒక డిఫరెంట్ యూనిట్, ఇక్కడ ఒక డిఫరెంట్ యూనిట్, అదే చెప్తున్నాడు. వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్? ఓకే, డిఫరెంట్ యూనిట్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. ఇక్కడ లెంత్, ఇది కూడా లెంతే అండ్ దిస్ వన్ కూడా లెంతే. 2 లెంత్ లేకపోతే డిస్టెన్స్ లేకపోతే డిస్ప్లేస్మెంట్. ఒకసారి 1 మీటర్ అంటున్నాం, ఒకసారి 100 సెంటీమీటర్ అంటున్నాం, ఇంకోసారి 1000 మిల్లీమీటర్స్. అంటే యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి అంటే దానికి రీజన్ రాస్తున్నాడు ఇక్కడ చూడండి. బికాస్ యూనిట్స్ డిపెండ్స్ ఆన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీ మెజర్డ్. ఎగ్జాంపుల్ ఇట్లా లెంత్ సెంటీమీటర్స్ మీటర్స్ అని మనం రాసినా బాగుంటుంది, లేదా అక్కడ వరకు రాసినా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్. ఇంతకుముందు చెప్పాను డిస్టింగ్విషన్ అంటే ఫండమెంటల్ యూనిట్కి డెరైవ్డ్ యూనిట్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనకు కావాలి. ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. నెక్స్ట్ ఇక్కడ ఫండమెంటల్ యూనిట్ అంటే మనం దాన్ని డెవలప్ చేయలేం, ఆల్రెడీ ఉన్న వాటిని డిఫైన్ చేస్తాం. ద యూనిట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి డెవలప్ చేస్తే అంటే ఫర్ సపోజ్ మీటర్ లెంత్ ఉంది, లెంత్ని ఏమంటామంటే ఫండమెంటల్ క్వాంటిటీ అంటాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీని ఎందులో మెజర్ చేస్తామంటే మీటర్స్లో మెజర్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీకి మెజర్మెంట్ చేసే యూనిట్స్ని ఏమంటామంటే ఫండమెంటల్ యూనిట్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ లెంత్ను టైంని యూజ్ చేస్తూ మనం వెలాసిటీని డెవలప్ చేస్తాం, అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం అంటాం, అంటే మీటర్ పర్ సెకండ్. ఇక్కడ వెలాసిటీ ఏంటి అని అంటే డెరైవ్డ్ యూనిట్.
డెరైవ్డ్ యూనిట్. అంటే డెరైవ్డ్ యూనిట్ అంటే ఏమవుతుంది, ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని యూజ్ చేస్తూ మళ్ళీ దాని ద్వారా వచ్చే ఫండమెంటల్ క్వాంటిటీస్ డెరైవ్డ్ క్వాంటిటీస్కి యూనిట్స్ రాస్తాం చూడండి, దాన్ని డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. చూడండి, ద యూనిట్ ఆఫ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డెరైవ్డ్ యూనిట్స్. అంటే ఫండమెంటల్ క్వాంటిటీ, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ టైం, రెండు ఫండమెంటల్ క్వాంటిటీస్ని యూజ్ చేస్తూ మనం కొత్త ఫిజికల్ క్వాంటిటీని డెవలప్ చేస్తున్నాం. ఈ కొత్త ఫిజికల్ క్వాంటిటీని ఏమంటామంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఈ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ కూడా యూనిట్స్ అవసరం కదా, ఆ యూనిట్స్ని ఏమనాలంటే డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ మాస్ కేజీ సెకండ్, మీటర్ కేజీ సెకండ్. ఎగ్జాంపుల్ డెరైవ్డ్ దానికి ఏంటి, న్యూటన్, జౌల్, మీటర్ పర్ సెకండ్, వాట్స్, ఇవన్నీ మనకు వాటి యొక్క యూనిట్స్ అని చెప్పొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ మనకు రిపీట్ అయ్యే క్వశ్చన్ ఏంటి అండి, ఇక్కడ ఎక్స్ప్రెస్ యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఇన్ కేజీ. ఏఎంయు, 1 ఏఎంయు అంటే ఎంత అంటే 1.67 × 10⁻⁻27 కేజీ అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చనే, ఇది ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకు ఓవరాల్గా యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనే లెసన్లో నుంచి ఓవరాల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ చదివితే 100% నేను మీకు 10 క్వశ్చన్స్ ఇవ్వగలను గ్యారంటీ. ఒకసారి రీక్యాప్ చేస్తున్న చూసుకోండి క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం మనం డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ లెసన్ చూడండి, మనకి ఇక్కడ నుంచి లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లోకి వెళ్ళాం. ఈ లాస్ ఆఫ్ మోషన్ ఇన్ ప్లేన్ అనే లెసన్. మోషన్ ఇన్ ప్లేన్ అనే లెసన్లో నుంచి డెఫినెట్గా కూడా మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి ఫోకస్ ఆన్ మోషన్ ఇన్ ప్లేన్ అనే లెసన్లో నుంచి కూడా. కాబట్టి ఆ క్వశ్చన్స్ ఏంటో చూడండి ఒకసారి. ఇందులో నుంచి ఎలాంటి డిలేషన్ అనేది ఏమీ లేదు, కంపల్సరీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫాస్ట్గా చూద్దాం. ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు హారిజంటల్ కాంపోనెంట్. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్. అంటే వర్టికల్ కాంపోనెంట్ అండ్ హారిజంటల్ కాంపోనెంట్ ఫర్ సపోజ్ ఇలా ఉన్నాయి, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ లెంత్ అంటున్నాడు, అంటే ఇది ఏఎక్స్ అండ్ ఇది ఏవై అంటున్నాడు. ఓకే, వీటి రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అంటున్నాడు చూడండి. ఓకే, అంటే ఇది ఎంత దూరం ఉందో ఇది కూడా అంతే దూరం ఉంది అంటారు. అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవై అని చెప్తుంది. అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవై అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ తీసుకుంటే టీటా అనుకుంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ టీటా అండ్ ఏవై ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, ఏ సైన్ టీటా, వర్టికల్ కాంపోనెంట్ అని రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ నుంచి రెండు ఈక్వల్ అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు, ఏ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ టీటా అని రాసుకుంటాం. అవునా, ఇప్పుడు ఇక్కడ నుంచి సైన్ టీటా బై కాస్ టీటా, ఏ క్యాన్సల్ అయితే బోత్ సైడ్స్, సైన్ టీటా బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకుంటాం. అంటే ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఏ యాంగిల్ దగ్గర ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది చెప్పండి, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ దగ్గర, అంటే π/4 దగ్గర వాల్యూ అనేది 45 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ రాసాను చూడండి, దిస్ ఈజ్ ద రిజల్టెంట్ వాల్యూ. అండ్ సేమ్ దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇంకొకటి ఉంటుంది ఇందులో, ఆ క్వశ్చన్ కూడా ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుందాం చూడండి. ఇక్కడ ఉంది ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే వెక్టార్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు. మళ్ళీ సేమ్ ఐ ప్లస్ జే అంటే ఏంది, ఫర్ సపోజ్ ఇది ఐ వెక్టార్ అనుకోండి, ఇది జే వెక్టార్ అనుకుందాం. ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఎందుకు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే, వీటి యొక్క కోఎఫిషియంట్ 1, వీటి యొక్క కోఎఫిషియంట్ 1. కాబట్టి అక్కడ మళ్ళీ ఏమవుతుంది, ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏవై బై ఏఎక్స్ అవుతుంది. ఎందుకు, హారిజంటల్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు వర్టికల్ క్వాంటిటీ అవుతుంది. కాబట్టి 1/1 చేస్తున్నాం, ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాం, 1 అవుతుంది, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ కూడా సేమ్, ఈ రెండు క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి. యూ హ్యావ్ టు బి కీప్ రిమెంబర్ దట్ వన్. అండ్ ఇంకొక క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఏ వెక్టార్ వి మేక్స్ ఏ యాంగిల్ టీటా with the horizontal, the vector is rotated through the angle alpha. Does this rotation changes the vector v bar? Ante yes, the magnitude remains constant but the direction changes for many values of alpha other than 2π 4π values అని ఇది ఒక ఆన్సర్ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిపరేషన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక రిపీటెడ్ క్వశ్చన్ చూడండి. 2 forces of magnitude 3 units and 5 units act 60 degrees with each other. What is the magnitude of their resultant? అంటే టీటా 60 డిగ్రీస్ ఉన్నప్పుడు రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. 2 వాల్యూస్ ఇచ్చిండు. మనకు తెలుసు ప్యారలోగ్రామ్ లా ఫార్ములా నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ p² ప్లస్ q² ప్లస్ 2pq cos టీటా. ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకు వాల్యూస్ అనేది వస్తుంది. ఫైనల్గా 7 యూనిట్స్ అనేది వస్తుంది. p వాల్యూ ఎంత ఇచ్చిండు, 3 యూనిట్స్ ఇచ్చిండు. q వాల్యూ ఎంత ఇచ్చిండు, 5 యూనిట్స్ ఇచ్చిండు. యాంగిల్ టీటా ఇచ్చిండు. cos 60 అంటే 1/2, 3² 9, 5² అంటే 25 ప్లస్
2 × 3 × 5 అంటే 30. ఈ వాల్యూస్ మనకి ఇక్కడ నుంచి వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇది కూడా సేమ్ ప్యారలోగ్రామ్ లాగా సంబంధించింది. సేమ్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఉంటాయి. వెన్ 2 రైట్ యాంగిల్ వెక్టార్స్, రైట్ యాంగిల్ అంటే యాంగిల్ ఈజ్ 90 degrees అని గుర్తుపెట్టుకొని 7 units 24 units ఇచ్చినప్పుడు మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది డెఫినేషన్ నాకు తెలిసినంతవరకు క్యాలిక్యులేషన్ అవసరం లేదనుకుంటున్నాను. ఐ హోప్ సో. సో P అంటే 7 units, Q అంటే 24 units, అండ్ 7 units 24 units సబ్స్టిట్యూట్ చేస్తూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్గా 625 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 625ని మనం 25 unitsగా రాసేసుకుంటాం. అండ్ హియర్ ఇట్ ఈస్ వన్ మోర్ హియర్. ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు 1 vector అండ్ Q ఈజ్ ఈక్వల్ టు అనదర్ వెక్టార్ ఇచ్చి ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P + Q అంటాం. అందరు ఏమనుకుంటారు అంటే దీన్ని ఒక్కదాన్ని యాడ్ చేసి వస్తారు, P + Q వాల్యూ ఇక్కడ వరకు రాసి వస్తారు. కానీ ఇది కాదు, దీనికి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మోడ్ ఆఫ్ P + Q అండర్ రూట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ I 6² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ J 8² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ K 24². అన్నిటినీ స్క్వేర్ చేస్తే మనకు వచ్చే 676 వస్తుంది. ఇక్కడ నుంచి 26 units అనేవి వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇందులో ఇంకా ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అయింది. కెన్ ఏ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ హ్యావ్ 0 non-zero కాంపోనెంట్స్? ఏదైనా వెక్టార్ అనేది 0 అయితే మ్యాగ్నిట్యూడ్ non-zero కాంపోనెంట్స్తో ఉంటుందా అంటే నో అని చెప్తాం ఎగ్జాక్ట్గా. ఎందుకనంటే ఇన్ ఏ వెక్టార్ ఫార్మేషన్ AXI + AYJ + AZకి తీసుకున్నప్పుడు అన్ని నాన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఓకే, నాట్ ఈక్వల్ టు అంటే AX ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, AY ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అన్ని 0 నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మొత్తం వాల్యూ ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అయితే చెప్పండి కదా. కాబట్టి వాల్యూ అనేది అట్లా నాట్ ఈక్వల్ టు 0 అనేది కాదు. ఓకే, కీప్ రిమెంబర్ దిస్ వన్. ఇది మనకు చాలా అవసరం, ఇది మనకు తెలుస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి అందులో నుంచి, ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎట్ ద టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ? వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎట్ ద టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటే ఎంత ఉంటుంది టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటే A = G వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది. మనకు తెలిసిన విషయమే. ఒక్కసారి ఇక్కడ చూడండి, డయాగ్రామ్ వేస్తుంది. ఇలా ప్రొజెక్టైల్ చేస్తున్నప్పుడు బాడీ ఇలా వస్తే ఈ పాయింట్ దగ్గర బాల్ ఉందంటే దీనికి యాక్సలరేషన్ ఎలా ఉంటుందంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో A = G అనేది యాక్ట్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక మనకి ఇవన్నీ మనకు ఓవరాల్గా మోషన్ ఇన్ ఏ ప్లేన్లో ఇంపార్టెంట్ 2 marks క్వశ్చన్స్. మనం డెఫినెట్గా ఈ లెసన్లో నుంచి ఓవరాల్గా 1 క్వశ్చన్ అనేది గెస్ చేసుకో. సో నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. చూడండి, నెక్స్ట్ లెసన్ వెరీ ఇంపార్టెంట్ లెసన్, లాస్ ఆఫ్ మోషన్. ఈ లాస్ ఆఫ్ మోషన్ లెసన్లో నుంచి కూడా మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది 2 marks క్వశ్చన్స్ చూద్దాం. మీకు కావాల్సిన వెయిటేజ్ మీకు ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ వెయిటేజ్ చూసుకోండి. వాట్ ఈస్ ద ఇనర్షియా, వాట్ గివ్స్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఇనర్షియా గురించి మనం ఒక కంప్లీట్ వీడియో చేసాం. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా మంచి ఎగ్జాంపుల్స్తో డిస్కషన్ చేశాను. చూడండి, ఇనర్షియా అంటే ద ఎనేబిలిటీ ఆఫ్ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆర్ రెస్ట్ ఆఫ్ మోషన్, యూనిఫామ్ మోషన్ బై ఇట్ సెల్ఫ్ అనేది కాల్డ్ ఇనర్షియా అని అంటాం. కాబట్టి దానికి మెజర్మెంట్ ఏంటంటే మాస్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పొచ్చు. దాని డీటెయిల్ వీడియో మీకు అవైలబుల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. చూడండి, అకార్డింగ్ టు లా ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా, ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెన్ ద బుల్లెట్ ఫైర్ ఫ్రమ్ ద గన్ గివ్స్ కిక్ బ్యాక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం బేస్ చేసుకొని మనకు ఇక్కడ మనకి వాల్యూ అనేది అలా ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ చూడండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం బేస్ చేసుకొని బుల్లెట్ గన్ ఫైర్ అయిన వెంటనే బుల్లెట్ గన్ ఫైర్ వెలాసిటీ 0 వెలాసిటీతో ఫైర్ అవుతుంది. ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం నుంచి ఇనిషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం అంటాం. ఇనిషియల్ మొమెంటం ఎంత ఉంది, వెలాసిటీ 0 కాబట్టి 0 అయిపోయింది. ఫైనల్ మొమెంటం ఏంటి, మాస్ ఆఫ్ బుల్లెట్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ అని చెప్పొచ్చు, ప్లస్ మాస్ ఆఫ్ గన్ వెలాసిటీ ఆఫ్ గన్ అని చెప్పొచ్చు. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా గన్ కిక్ చేసిన వెంటనే గన్ అనేది కిక్ బ్యాక్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన. So why does a heavy rifle not recoil as strongly as light rifle using the same cartridge? అంటే ఇది కూడా సేమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం సంబంధించింది. బికాజ్ ఇక్కడ వెలాసిటీ రాసిందండి, వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ కాబట్టి ఇలా రాస్తే మనకు ఓవరాల్గా హెవీ రైఫిల్ అనేది మనకి స్ట్రాంగ్ రీకాయిల్ ఉంటుందని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ బాంబ్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2 pieces. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్, ఒకసారి బాగా ఫోకస్ చేయండి. ఇఫ్ ఏ బాంబ్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్ ఇంటూ 2 pieces, ద పీస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఎక్స్ప్లెయిన్. ఒక బాంబ్ అనేది ఇట్లా పైకి ఇలా విసిరినప్పుడు రెస్ట్ పొజిషన్లో నుంచి
బ్లాస్ట్ అవుతుందంట. ఈ బ్లాస్ట్ అయినప్పుడు రెండు ఆపోజిట్ పీసెస్గా ఎందుకు వెళ్తాయి అని అంటే మళ్ళీ సేమ్ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు P ఈజ్ ఈక్వల్స్ టు m1v1 ప్లస్ m2v2 ఇనిషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం అని రాసుకుంటాం కదా అట్లా. ఇప్పుడు ఇనిషియల్ మూమెంటం ఎంత m ఇంటూ v, బాంబ్ రెస్ట్లో ఉన్నప్పుడు వెలాసిటీ 0 కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2 అని రాసుకుంటే అంటే 2 పీసెస్గా విడిపోతున్నాయి కాబట్టి ఇది ఇటు వస్తే మైనస్ m1v1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ m2v2 అని రాసుకుంటాం. అంటే మైనస్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇక్కడ. కాబట్టి హియర్ ఇట్ ఈస్ దే రోట్ హియర్ బిఫోర్ ఎక్స్ప్లోజన్ 2 bombs at rest u is equal to 0 velocity. From law of conservation of angular linear momentum mu is equal to m1v1 plus m2v2 అని రాసి ఓవరాల్గా ఇనిషియల్ వెలాసిటీ 0 అని రాస్తున్నాం. ఇక్కడ నుంచి మనం డెవలప్ చేస్తూ పోతే నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తుందని డిస్కషన్ చేశాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి గ్రేటర్ దెన్ 1? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎప్పుడైనా గ్రేటర్ దెన్ 1 ఉంటుందా అంటే ఎస్, డెఫినెట్గా ఉంటుంది. ఎక్కువగా మనం పాలిష్ చేయడం వల్ల వాటి కాంటాక్ట్ ఫోర్స్ అదెసివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద సర్ఫేస్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్ వెన్ ద కాంటాక్ట్ ఫోర్సెస్ ఆర్ హెవీలీ పాలిష్ చేసినప్పుడు మనకు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది గ్రేటర్ దెన్ 1 అవుతుంది. దట్ యూ షుడ్ నోట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ ద కార్ విత్ ఫ్లాట్ అండ్ టైర్స్ స్టాప్ సూనర్ దెన్ ఇన్ ఫ్లాట్ అండ్ టైర్స్? ఫ్లాట్గా ఉన్న టైర్స్తో పోలిస్తే ఇన్ ఫ్లాట్ అండ్ టైర్స్ అనేటివి ఎందుకు తొందరగా ఆగవు అని అడుగుతున్నారు. ఫ్లాట్ అండ్ టైర్స్తో పోలిస్తే అంటే ఇక్కడ ఏరియా అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఫ్రమ్ రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫార్మేషన్ ఏరియా. అంటే రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఏరియా మీద డిపెండ్ అవుతుంది. యాజ్ ఫ్లాట్ అండ్ టైర్ డిఫార్మేషన్ ఏరియా గ్రేటర్ దెన్ ఇన్ ఫ్లాట్ అండ్ టైర్స్తో పోలిస్తే ఫ్లాట్ అండ్ ఏరియా ఎక్కువ ఉంది. రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లార్జ్ సో ఇట్ స్టాప్ సూన్. ఓకేనా, ఏరియాని బట్టి మనకు అది తగ్గుతుంది అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకు సేమ్ రిలేటెడ్ ఉంటుంది చూడండి. ఏ హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మోషన్ దెన్ లేటర్ ఎక్స్ప్లెయిన్. సిన్స్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ హైలీ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్ కాబట్టి స్టార్టింగ్ టైంలో హార్స్ అనేది హార్డ్గా పుల్ చేస్తుంది హార్స్ కార్ట్ని, తర్వాత ఈజీగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద రీజన్ బికాస్ here it is. And what happens to the coefficient of friction if the weight of the body is doubled? Coefficient of friction ఎప్పుడైనా సరే మాస్ అని బాడీ డబుల్ అయినా వెయిట్ డబుల్ అయినా ఏమైనా అది చేంజెస్ అవ్వదు, రిమైన్స్ కాన్స్టెంట్. వెయిట్ మీద మాత్రం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ డిపెండ్ అవ్వదు. యు నోట్ ఇట్ నౌ. సో రిమైన్స్ సిన్స్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది బాడీ అని చెప్తాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు డిఫైన్ ద ఫ్రిక్షన్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్, ఇదేమంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్ని రివిజన్ చేసుకోండి ఫ్రమ్ బిగినింగ్ ఆన్వర్డ్స్. అగైన్ ఐఎమ్ షోయింగ్ హియర్. సో మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అనే లెసన్లో నుంచి కూడా టూ మార్క్స్ క్వశ్చన్ వస్తాయి, కానీ అది తర్వాత డిస్కషన్ చేస్తాను వేరే బుక్లో. ఈ బుక్లో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఐ ప్రిఫర్డ్ అనదర్ బుక్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ లెసన్, ఇందులో నుంచి కూడా టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ వన్ ఆల్సో. ఫ్రమ్ ఇంపార్టెంట్ వైజ్ ఐఎమ్ గోనా డిస్కస్ నౌ. డిఫైన్ యావరేజ్ ప్రెజర్, మెన్షన్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫార్ములా, ఈజ్ ఇట్ స్కేల్ ఆర్ వెక్టార్ క్వాంటిటీ అంటుంది. సో ప్రెజర్ అంటే మనకు తెలిసిందే నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెజర్ అంటాం. మనకి ఇక్కడ ఫార్ములా రాసుకుంటే ఏం రాసుకుంటాం, P ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై యూనిట్ ఏరియా అని రాస్తే దీన్ని ప్రెజర్ అంటాం. ఫోర్స్ బై యూనిట్ ఏరియా అంటే న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ అనేది యూనిట్స్. ఫోర్స్కి ఏమో న్యూటన్స్, ఏరియాకి ఏమో మీటర్ స్క్వేర్. లేదా సింపుల్గా రాసుకోవాలంటే పాస్కల్ అనే సైంటిస్ట్ ద్వారా ప్రెజర్ ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి పాస్కల్ అని పేరు రాస్తారు. కాబట్టి హియర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ డైమెన్షన్ ఫార్ములా కూడా రాసిండు. ml⁻⁻1 t⁻⁻2 అని ప్రూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిఫైన్ విస్కాసిటీ, వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ విస్కాసిటీ అంటున్నాడు. విస్కాసిటీ గురించి డిఫైన్ చేయమంటున్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అండ్ విస్కాసిటీ రెండిట్లో మనం రాయాల్సింది ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ చాలా ఇంపార్టెంట్. అది మనం డిఫైన్ చేస్తే దానికి యూనిట్స్ బేస్ చేసుకొని చెప్తాం. టాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా రిక్వైర్డ్ టు మెయింటైన్ యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్ perpendicular to the flow of fluid is called coefficient of viscosity అని అంటాం. ఇది మనకు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో వస్తుంది, ఒకసారి నీట్గా చూడండి. SI యూనిట్స్ ఏమో దీన్ని పాస్కల్ సెకండ్ అంటాం. డైమెన్షన్ ఫార్ములా ml⁻⁻1
ఇక్కడ పర్ సెకండ్ వచ్చింది కాబట్టి ఇంకొక -2 తగ్గిపోయింది ఇక్కడ ఉన్నట్టు కంపేర్ చేసుకుంటే. ఇక్కడేమో L పవర్ మైనస్ m L పవర్ -1 T పవర్ -2, ఇక్కడ m L పవర్ -1 T పవర్ -1 అనేది ఉంటుంది. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్? ఈ కార్బొరేటర్కి ఆటోమొబైల్లో ఉన్న రీజన్ ఏంటి అని అంటే, యూ హ్యావ్ టు బి రైట్ ఇట్ హియర్. ఇట్ ఈస్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అనే ఒక క్వశ్చన్. ఇది ఒక్క లైన్ రాస్తే మనకు డెఫినెట్గా మార్క్స్ అనేవి ఫుల్గా వస్తాయి. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అని రాసి మీకు ఒకవేళ థియరీ రాయాలనుకుంటే, పెట్రోల్ సక్డ్ అప్ త్రూ ద వెంచూరీ ఛానల్ ఆఫ్ కార్బొరేటర్ డ్యూ టు ఈ డిక్రీజ్ ఆఫ్ ప్రెషర్ వెన్ ఎయిర్ ఫ్లోస్ విత్ లార్జ్ స్పీడ్ అనేది ఒకటి క్వశ్చన్ వస్తుంది. ఇది ఒకసారి మనం చూసుకోండి, ఓకేనా. ఇది ఒక్క రీజన్ సరిపోతుంది. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ 2 మార్క్స్ వస్తాయి. కానీ ఇంకా మనకి ఎలాబొరేటెడ్గా మంచిగా ఉండాలంటే జస్ట్ తెలిసిన థియరీ ఇది రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది క్వశ్చన్. మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే ఏదైనా ఒక బాల్ స్పిన్ చేసినప్పుడు ఆ బాల్కి డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. డిఫరెంట్ ఇన్ వెలాసిటీ ఎయిర్ రిజల్ట్స్ ఇన్ ద ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ లోయర్ అండ్ అప్పర్ ఫేజెస్ ఆఫ్ ద నెట్ అప్వర్డ్ ఫోర్స్ కి మనకు డిఫరెన్స్ ప్రెషర్ ఉంటుంది. ద డైనమిక్ లిఫ్ట్ డ్యూ టు స్పిన్నింగ్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటాం. ఒక బాల్ స్పిన్ అవుతా ఉన్నప్పుడు, ఆ బాల్ స్పిన్ అవుతున్నప్పుడు వాటి మధ్య వెలాసిటీ డిఫరెన్స్ వల్ల ప్రెషర్ డిఫరెన్స్ కూడా డెవలప్ అవుతుంది అప్పర్కి లోయర్కి. అది ఏంది అనేది చెప్తున్నారు. దిస్ ఇస్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. నెక్స్ట్, వై ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్ షేప్ అంటే, డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ వాటర్ డ్రాప్స్ కానీ బబుల్స్ కానీ ఎప్పుడైనా స్పెరికల్ షేప్లో ఉంటున్నాయంటే రీజన్ సర్ఫేస్ టెన్షన్ అని. ఇక్కడ వరకు రాయండి, 2 మార్క్స్ వస్తాయి. లేదు ఇంకా మనం ఎక్స్టెండ్ చేద్దాం, మాకు ఆన్సర్ వచ్చు అంటే, లిక్విడ్స్ టెన్స్ టు మినిమైజ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. ఫర్ ఎ గివెన్ వాల్యూమ్ స్పియర్ హ్యాస్ మినిమం సర్ఫేస్ ఏరియా, సో డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్. నెక్స్ట్, ఈ 3 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 3 క్వశ్చన్స్. గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్. అంటే లిక్విడ్ డ్రాప్తో పోల్చినప్పుడు ఎక్సెస్ ప్రెషర్ ఎలా ఉంటుంది లిక్విడ్ డ్రాప్లో ఉన్నప్పుడు అంటే, ఎక్సెస్ ప్రెషర్ PI మైనస్ PO ఆర్ P ఈజ్ ఈక్వల్ టు 2S బై R. S అంటే ఇక్కడ ఏంటి, సర్ఫేస్ టెన్షన్, R అంటే రేడియస్ ఆఫ్ బబుల్ అని చెప్తాం, డ్రాప్ అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సేమ్ క్వశ్చనే, గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ద లిక్విడ్. అదే ఎయిర్ బబుల్ ఒకవేళ ఇన్సైడ్ ద లిక్విడ్ ఉంటే దాని మీద ఎంత ఎక్సెస్ ప్రెషర్ ఉంటుంది అని అంటే, PI మైనస్ అంటే PI అంటే ఇనిషియల్ ప్రెషర్ మైనస్ అవుట్ సైడ్ ప్రెషర్ ఇన్సైడ్ ప్రెషర్ అని కంపేర్ చేస్తాము. PI అంటే ఇన్సైడ్ ప్రెషర్, PO అంటే అవుట్ సైడ్ ప్రెషర్ అని గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు P అంటే డెల్టా P ఈజ్ ఈక్వల్ టు 2S బై R. ఇన్సైడ్ ఉన్న వాటర్ బబుల్ అవుట్ సైడ్ ఉన్నా కానీ ఒకటే ఎక్సెస్ ప్రెషర్ డెవలప్ అవుతుంది, దట్ ఈస్ 2S బై R. యూ హ్యావ్ టు బి నోటెడ్. అండ్ నెక్స్ట్ వన్, గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్ సోప్ బబుల్ ఇన్ ఎయిర్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇన్సైడ్ ప్రెషర్ ఎంత అవుట్ సైడ్ ప్రెషర్ ఎంత అని తీసుకుంటే సోప్ బబుల్కి మాత్రం 4S బై R ఉంటుంది. యూ హ్యావ్ టు బి రిమెంబర్ దిస్ వన్. ఓకే, దీస్ ఆర్ 3 క్వశ్చన్స్. మనకి ఇందులో నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. మనం సింపుల్గా ఇది ఒక ఫార్ములా రాస్తే సరిపోతుంది. ఇక్కడ S అంటే సర్ఫేస్ టెన్షన్ రాసేయండి, R అంటే రేడియస్ ఆఫ్ బబుల్ కానీ లేకపోతే సోప్ బబుల్ కానీ రాసేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. వెన్ వాటర్ ఫ్లోస్ త్రూ ద పైప్ విచ్ ఆఫ్ ద లేయర్ మూవ్స్ ఫాస్టర్ అండ్ స్లోయెస్ట్? ఏ పైపు స్లోగా వెళ్తుంది అంటే, ద లేయర్ నియర్ ద ఎక్సెస్ ఆఫ్ ది ట్యూబ్ మూవ్స్ ఫాస్టర్. అంటే ఏదైనా ఏరియా తక్కువ ఉన్నప్పుడు ఫాస్ట్గా పోతుంది. ద లేయర్ విత్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ట్యూబ్ మూవ్ విత్ స్లోవర్ అని చెప్తున్నాడు. అంటే ఒక లేయర్ దగ్గర ఉన్నది కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అండ్ వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ అని. ఇది మనం డైలీ లైఫ్లో చాలా టైమ్స్లో యూజ్ చేస్తుంటాం, ఒకసారి చూసుకోండి. వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అంటే విచ్ ఇంక్రీజ్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, దీన్ని ఏమంటారు వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అంటాం. అండ్ విచ్ డిక్రీజ్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ కాల్డ్ వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ అంటాం. ఇది ఒక్కసారి నోట్ చేసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్, డిక్రీజ్ అయితేనేమో వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్, ఇంక్రీజ్ అయితే వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అని మనం ప్రూవ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్? స్టేట్ ఇట్స్ యూజ్ వాల్యూ ఫర్ ప్యూర్ వాటర్ అండ్ మెర్క్యూరీకి వాటర్కి ప్యూర్ వాటర్కి ఎలా ఉంటుంది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే, ఇక్కడ మనకి ఇచ్చింది. ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ టు లిక్విడ్ సర్ఫేస్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఫర్ సపోజ్ ఇలా ఒక సర్ఫేస్ ఏదైనా లిక్విడ్ సర్ఫేస్ తీసుకుందాం. ఈ లిక్విడ్ సర్ఫేస్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సర్ఫేస్ దగ్గర ఇలా కొంచెం ఇట్లా యాంగిల్తో ఉంటుంది. అంటే ఈ యాంగిల్ని మనం ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఇక్కడ కూడా కొంచెం ఇలా మనం బాగా అబ్జర్వ్ చేస్తే
కొన్ని ప్యూర్ వాటర్కి మాత్రం ఈ తీటా అనేది ఇట్లా ప్యారలల్గా ఉంటుంది, 0 ఉంటుంది. కాబట్టి అది దేనికి అంటే ప్యూర్ వాటర్కి మాత్రమే అలా ఉంటుంది. మెర్క్యూరీకి చాలా ఎక్కువ ఉంటుంది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, 135 degrees ఉంటుంది. దట్ ఈస్ యూ హ్యావ్ టు బి మెన్షన్, యూ హ్యావ్ టు నో అండ్ రిమెంబర్ దట్ ఆల్ థింగ్స్. నెక్స్ట్ మెన్షన్ ఎనీ 2 examples దట్ ఒబే బెర్నౌల్లీస్ థీరమ్ అండ్ జస్టిఫై దెమ్. ఇంకా మనకు బెర్నౌల్లీస్కి 2 examples రాయమంటుండు. ఆ ఎగ్జాంపుల్స్ ఏమంటే, ఇన్ హెవీ విండ్స్ హౌస్ రూఫ్స్ ఆర్ బ్లోన్ ఆఫ్. హెవీ విండ్స్ వచ్చినప్పుడు హౌస్ రూఫ్స్ అనేటివి ఎగిరిపోతూ ఉంటాయి, ఎందుకంటే బికాస్ బెర్నౌల్లీస్ థీరమ్ బేస్ చేసుకొని. వెన్ ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్ పేపర్స్ ఆర్ బ్లోన్ ఆఫ్ ఫ్రమ్ ద టేబుల్ టాప్. ఫ్యాన్ రొటేట్ అవుతున్నప్పుడు మనకు తెలుసు, ఇప్పటిదాకా మన వీడియోలో కూడా పేపర్ అనేది ఓకే బ్లోన్ ఆఫ్ అవుతుంది కాబట్టి సో అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లెసన్లో నుంచి 2 మార్క్స్ వస్తాయి కాబట్టి వీ హ్యావ్ టు బి రీడ్ ఆల్ ద క్వశ్చన్స్. ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. టెర్మినల్ వెలాసిటీ ఈజ్ మోర్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది బాడీ ఈజ్ మోర్, గివ్ ద రీజన్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి టెర్మినల్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ స్క్వేర్ అంటాం. కాబట్టి ఈ టెర్మినల్ వెలాసిటీ అనేది ఎలా ప్రపోర్షనల్గా ఉంటుందంటే, డెఫినెట్గా ఇది ఏరియాకి మాత్రమే ప్రపోర్షనల్గా ఉంటుంది, కాబట్టి అది సర్ఫేస్ ఏరియా మీద మాత్రం డిపెండ్ అవుతుందని చెప్పొచ్చు. సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి మనం ఫస్ట్ నుంచి, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లెసన్ నుంచి. ఇంకా ఇందులో నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయినంటే మీరు మెన్షన్ చేయొచ్చు, నేను అగైన్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ నెక్స్ట్ ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నుంచి కూడా మనకి ఈసారి 2 మార్క్స్ ఏమి ఇస్తారో, మ్యాక్సిమం 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు, లేకపోతే 4 మార్క్స్ 2 ఇస్తారు అని అనుకుంటున్నాం. కాబట్టి ఇందులో నుంచి ఒకవేళ 2 మార్క్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఉన్నాయి. జస్ట్ హీట్కి టెంపరేచర్ డిఫరెన్స్ అడుగుతారు, కాబట్టి ఇది ఒకసారి నోట్ చేసుకోండి, హీట్కి టెంపరేచర్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ ఎల్ఎఫ్కి, లోయర్ ఫిక్స్డ్ పాయింట్కి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఫారెన్హీట్ సెల్సియస్ స్కేల్కి అని అడుగుతున్నాడు. వీటి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే 0 degree సెల్సియస్ నుంచి 100 degree సెల్సియస్ డిఫరెన్స్ ఉంటే సెల్సియస్ స్కేల్ అంటాం. 32 degree సెల్సియస్ దగ్గర లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ 212 degree సెల్సియస్ దగ్గర అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఉంటే దీన్ని ఫారెన్హీట్ స్కేల్స్ అని అంటాం. ఇది ఒకసారి మనం ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం దీని మీద, ప్రాబ్లమ్స్ కూడా మనం ఏంటి అది చూద్దాం. అండ్ here it is చూడండి, ఇంకొక క్వశ్చన్ వచ్చింది. డూ ద వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఓకే, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. కెన్ ద సబ్స్టెన్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్ గివెన్ ఎగ్జాంపుల్. ఏదైనా సబ్స్టెన్స్ ను హీట్ చేయడం వల్ల కాంట్రాక్ట్ అవుతుందా, కాంట్రాస్ట్ అవుతుందా అంటే ఎస్, కాస్ట్ ఐరన్ లేకపోతే రబ్బర్, ఇవి 2 కాంట్రాస్ట్ అవుతాయి. అది ఒకసారి చూడండి. వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ రైల్స్ అండ్ రైల్వే ట్రాక్స్ అంటే లీనియర్ ఎక్స్పాన్షన్. ఇది కూడా చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్, జస్ట్ మెన్షన్ దిస్ వన్ అగైన్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ వీ హ్యావ్. ఇందులో నుంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు, జస్ట్ మీరు నోట్ చేసుకోండి. వై డూ లిక్విడ్స్ హ్యావ్ నో లీనియర్ అండ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ సిన్స్ లిక్విడ్ హ్యావ్ డోంట్ డెఫినెట్ షేప్ ది షేప్. ఇది మనం ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. ఓకే, లీనియర్ ఎక్స్పాన్షన్స్ గురించి, లిక్విడ్స్కి ఎందుకు లీనియర్ ఎక్స్పాన్షన్ ఏరియల్ ఎక్స్పాన్షన్ ఉండవంటే చెప్పండి. వాటికి ఏరియా అనేది ఉండదు, షేప్ అనేది ఉండదు, కాబట్టి దానికి ఉండవు. నెక్స్ట్, వాట్ ఈస్ ద లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఒక క్వశ్చన్. వాట్ ఈస్ ద లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఒకటి. ఇవన్నీ మన ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్లో వస్తాయి చూసుకోండి. వాట్ ఈజ్ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. ఈజ్ ఇట్ సేమ్ ఫర్ ఆల్ గ్యాసెస్. ఎస్, నో, దిస్ ఇస్ నో ఆన్సర్. మనం ఇక్కడ నుంచి ఇలా కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ మనం యూనిట్స్ డైమెన్షన్స్ రాస్తాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వై యుటెన్సిల్స్ ఆర్ కోటెడ్ బ్లాక్. వై ద బాటమ్ ఆఫ్ ది యుటెన్సిల్స్ ఆర్ మేడ్ కాపర్స్ అని చెప్తాం. ఇది మనకు చాలాసార్లు యూజ్ అవుతుంది. సిన్స్ బ్లాక్ ఈజ్ గుడ్ అబ్జార్బర్ ఆఫ్ హీట్. సో సిన్స్ కాపర్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, మంచి ఫాస్ట్గా కండక్ట్ చేసుకుంటుంది కాపర్ అనేది. బ్లాక్ మాత్రం గుడ్ అబ్జర్వర్ కాబట్టి మనం బ్లాక్ కోటింగ్ ఇస్తూనే ఉంటాం. నెక్స్ట్, ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయింది. స్టేట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా నుంచి ద వేవ్ లెంత్ ఆఫ్ మాక్సిమం ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్. దీనికి ఈ రిలేషన్ మనకు కావాలి, ఇది ఒకసారి చూసుకోండి. అన్ని డెఫినేషన్స్ ఉంటాయి ఇందులో నుంచి. నెక్స్ట్, ఇది కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్. వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ రూమ్స్ జస్ట్ బిలో ద రూఫ్. వై? వెంటిలేటర్స్ ఎందుకు జస్ట్ బిలో ద రూఫ్ డెవలప్ చేస్తామంటే, హాట్ ఎయిర్ అనేది లో డెన్సిటీ ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళిపోతుంది, అండ్ కూల్ ఎయిర్ అనేది హై డెన్సిటీ ఉంటుంది కాబట్టి కిందికి వస్తుంది. డ్యూ టు కన్వెక్షన్ ప్రాసెస్ టు ఎస్కేప్ హాట్ ఎయిర్ అవుట్ ఆఫ్ ది రూమ్. పైకి వెళ్ళిపోతుంది కాబట్టి విండోస్ నుంచి ఇట్లా రూమ్ తీసుకున్నప్పుడు ఈ రూమ్లో ఉంటే ఇది డోర్ అనుకుంటే ఇక్కడ విండోస్ ఉన్నాయి, వెంటిలేటర్స్ ఉంటాయి. ఇక్కడ రూమ్లో ఉన్న హాట్ అంతా పైకి వెళ్ళిపోతుంది, అండ్ కూల్ అంతా హై డెన్సిటీ ఉంటుంది కాబట్టి మళ్ళీ రూమ్లోకి వచ్చి ఇట్లా రూమ్ అనేది కూల్ అవ్వడం.
హాట్ నుంచి మనం కంట్రోల్ అవ్వడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ డస్ ఏ బాడీ రేడియేట్స్ హీట్ ఆఫ్ 0 కెల్విన్స్, అంటే మనకి ఏదైనా బాడీ మన పాసిబుల్ అవుతుందా అంటే నో అని చెప్తాం. ఇక్కడ ఆన్సర్ ఉంది చూడండి. ఇంకా ఇందులో నుంచి మనకు మోస్ట్లీ రిపీటెడ్ అవుతున్నాయి ఏమి ఉన్నాయి అని అంటే ఇంకా సరిపోతుంది. ఇక ఈ కండక్షన్ గురించి మనకు వద్దు, కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ ఆల్రెడీ తీసేసారు కాబట్టి మనం దాని గురించి చదవాల్సిన అవసరం లేదు, 2 మార్క్స్ కూడా మనం అవసరం లేదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. అగైన్ ఒకసారి రీక్యాప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఇంకా వెరీ ఫ్యూ క్వశ్చన్స్ మనకి ఉన్నాయి. ఆ 5 ఫ్యూ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఇందులో బాగా యూజ్ అవుతున్నది ఇది ఒక ఫార్ములా. సారీ, కన్వెక్షన్ మనకి లేదు కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ కూడా అవసరం లేదు. ఇది బాగుంది, ఎమిసివ్ పవర్ అండ్ ఎమిసివిటీ అనే క్వశ్చన్ కూడా ఉంది. ఇది ఒక్కసారి చూసుకోండి, 1 more క్వశ్చన్. అండ్ ఇందులో మనకి ఇది ఒక స్టేట్ లా ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ స్టేట్ ద కండిషన్ విచ్ న్యూటన్స్ లా ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ న్యూటన్స్ లా అడుగుతున్నాడు, ఇది కూడా చాలా సార్లు అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ ద రూఫ్ ఆఫ్ బిల్డింగ్స్ ఆర్ ఆఫెన్ పెయింటెడ్ వైట్ డ్యూరింగ్ సమ్మర్. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇవ్వాలంటే డెఫినెట్ గా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్ లో నుంచే ఇస్తారు కాబట్టి యూ హ్యావ్ టు read all the questions from thermal properties of matter. Okay, and this is about all 2 marks questions from thermal properties of matter. And next question లోకి వచ్చేస్తే నెక్స్ట్ లెసన్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. మనము సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్ గురించి చదువుకోలే, అది ఇంకో బుక్ లో నుంచి చెప్తాను. ఇప్పుడు ఈ లెసన్ లో నుంచి కంప్లీట్ చూడండి. డిఫైన్ మెయిన్ ఫ్రీ పాత్, వీటి గురించి ఈ కేటీజీలో నుంచి కూడా 2 మార్క్స్ వస్తాయి, లేదంటే ఒక 4 మార్క్స్ వస్తుంది. కానీ మాక్సిమం ఎవ్రీ ఇయర్ ప్రీవియస్ లో కంపేర్ చేస్తే ఎప్పుడు మనకి 2 మార్క్స్ మాత్రమే 2 ఇస్తున్నారు కాబట్టి లెట్స్ రీడ్ అవుట్ ఆల్ దిస్ క్వశ్చన్స్. వెరీ ఫ్యూ క్వశ్చన్స్ వీ హ్యావ్. డిఫైన్ మీ ఫ్రీ పాత్ ఒకటి. నెక్స్ట్ వై డస్ ఎ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఎన్ ఐడియల్ గ్యాస్ అంటాం, ఇది ఒకటి. నెక్స్ట్ స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్నెస్ లా, బాయిల్స్ లాకి స్టైలస్ లైక్ స్టేట్మెంట్ రాయమంటున్నాడు. డాల్టన్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మీద డీప్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఒకసారి మీకు వీలుంటే వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి ఆ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి కంప్లీట్ గా చదవండి. అది మనకు చాలా డెప్త్ కంటెంట్ ఉన్న లెసన్. ఒక్కసారి చూస్తే మీకు కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది. ఓకే, ఇది క్వశ్చన్ చూడండి. ప్రెషర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ది కంటైనర్, ఎక్స్ప్లెయిన్ అంటున్నాడు. ఇది ఒక క్వశ్చన్ మనకి. ఈ క్వశ్చన్ చూస్తే మనకి దానికి ప్రెషర్ కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ రాయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, దీని గురించి కూడా మనం కంప్లీట్గా చాలా డెప్త్గా డిస్కస్ చేసుకున్నాం లెసన్లో. వీలుంటే చూడండి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన రిలేషన్స్ చూసాం. ఇది ఒక క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ద ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్. అండ్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిండు, రిపీట్ చేసిన క్వశ్చన్. ఆర్ఎంఎస్ స్పీడ్కి సంబంధించి ఎప్పుడు అడుగుతున్న క్వశ్చన్, ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు. దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒక్కసారి ఈ ఆర్ఎంఎస్ స్పీడ్ మీద సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు డిస్కషన్ చేద్దాం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో నుంచి. అది ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది మనకు ఓన్లీ థియరీ క్వశ్చన్స్. ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో నుంచి థియరీ క్వశ్చన్స్ ఇవ్వకుండా ఒకవేళ ప్రాబ్లమ్స్ ఇవ్వాలి అంటే రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇది ఒకటి ఉంది చూడండి. ఇదొకటి ఎప్పుడు v = at² + bt + c అనే క్వశ్చన్ ఇచ్చి ఇందులో నుంచి ప్రాబ్లం అడుగుతున్నాడు అంటే ఇదే ఇలాంటి క్వశ్చన్ ప్రాబ్లం అనేది అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఇదొక క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు అప్పుడప్పుడు రిపీటెడ్ గా. అండ్ దిస్ ఈజ్ కూడా మనకు రిపీట్ అవుతున్న క్వశ్చన్. ఒకసారి చూసుకోండి. ఏపీ మార్చ్ 2019 వచ్చింది, టీఎస్ మే 2019 లో కూడా ఈ క్వశ్చన్స్ వచ్చాయి. డోంట్ నెగ్లెక్ట్ దిస్ క్వశ్చన్స్. మనకు చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. ఇక్కడ ఇది కూడా ఉంది చూడండి ప్రాబ్లం. కానీ ఓన్లీ ఇది మనకు రివిజన్ అవుతున్న క్వశ్చన్సే కాబట్టి ఒక్కసారి ఫోకస్ చేయండి. ఈ 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా అవసరం. ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో నుంచి ప్రాబ్లమ్స్. సో ఈ నెక్స్ట్ లెసన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అనే లెసన్. ఈ లెసన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ లెసన్ లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ గెస్ చేస్తున్నాం. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ రావాలి అంటే అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్. ప్రాబ్లమ్స్ అంటూ మాక్సిమం అడగరు. ఆ క్వశ్చన్స్ ఏంటో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈజ్ ఇట్ నెసెసరీ దట్ మాస్ షుడ్ బి ప్రెసెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ అని చాలా సార్లు మనకి ఇది రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్. ఒకసారి చూడండి. ఆన్సర్ ఈజ్ నో, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. ఎందుకంటే రింగ్ కు సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇందులో మనకి ఇంకా రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే వై ఆర్ స్పోక్స్ ప్రొవైడెడ్ ఇన్ ద బైసికల్ వీల్. ఇది ఒకటి చాలా సార్లు అడిగిన క్వశ్చన్. స్పోక్స్ అనేది బైసికల్ కి ఎందుకు ప్రొవైడ్ చేస్తాం.
వీ కెనాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్ బై అప్లయింగ్ ఫోర్స్ ఎట్ ద హింగ్స్ అంటున్నాడు. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్, ఒకసారి చూసుకోండి. వై డూ వీ ప్రిఫర్ ఏ స్పానర్ ఆఫ్ లాంగర్ ఆర్మ్ యాజ్ కంపేర్ టు ద స్పానర్ ఆఫ్ షార్టర్ ఆర్మ్? ఇది ఒకసారి కూడా చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్. నోట్ ఇట్ వన్, దిస్ వన్ ఆల్సో. నెక్స్ట్, బై స్పిన్నింగ్ ఎగ్స్ ఆన్ టేబుల్ టాప్ హౌ విల్ యూ డిస్టింగ్విష్ హార్డ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రమ్ రా బాయిల్డ్ ఎగ్? హార్డ్ బాయిల్డ్ ఎగ్, రా బాయిల్డ్ ఎగ్ రెండింటిని టేబుల్ పైన పెట్టి స్పిన్ చేసినప్పుడు ఏది ఎక్కువగా రొటేట్ అవుతుంది అని అడుగుతున్నాడు. అదొకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయని అంటే, వై షుడ్ హెలికాప్టర్ హ్యావ్ నెసెసర్లీ 2 ప్రొపెల్లర్స్? 2 ప్రొపెల్లర్స్ ఎందుకు ఉన్నాయి 2 అంటే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. జస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అనే రీజన్ అది ఒక్కటే మనకి ఇక్కడ నుంచి. ఇఫ్ ద పోలార్ ఐస్ క్యాప్స్ ఆఫ్ ద ఎర్త్ వర్ మెల్ట్ వాట్ షుడ్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ద డే? ఇది కూడా చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్, నోట్ చేసుకోండి. ఈ 2 క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్, వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ద బైసికల్ ఇన్ మోషన్? ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఇంత పెద్ద లెంతీ ఆన్సర్స్ అవసరం లేదు, మీరు షార్ట్ కట్లో యాజ్ సూన్ యాజ్ పాల్ రెడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి మనకి ఓవరాల్గా సెంటర్ ఆఫ్ మాస్ అనే లెసన్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి డిస్కషన్ చేస్తాం. వర్క్ ఎనర్జీ పవర్లో నుంచి కూడా మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్కి అటాచ్డ్కి వస్తున్నాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా మనకి 2 క్వశ్చన్స్, ఈ 3 క్వశ్చన్స్ బాగా రిపీట్ అవుతున్నాయి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి 2 మార్క్స్ ప్రాబ్లమ్ అటాచ్డ్గా ఏమంటే ఇవి: ఏ మిషన్ గన్ ఫైర్ 360 బుల్లెట్ ఒకటి, ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు 600 kg ఆఫ్ వాటర్ ఒకటి, నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద పవర్ పంప్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్. ఇది కూడా ఈ 3 ప్రాబ్లమ్స్ బాగా లాంగ్ ఆన్సర్కి అటాచ్డ్గా వస్తూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ 1 షార్ట్ వీడియో. మనకి ఫస్ట్ ఇయర్ మొత్తానికి ఇందులో నుంచి చదివితే డెఫినెట్గా 10 క్వశ్చన్స్కి 10 మీకు వస్తాయి. ఇందులో నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ అనేటివి లేవు. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్ వన్. సో నీ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.